చాలా మంది భక్తులు భగవంతుడికి నైవేద్యం పెడుతూ ఉంటారండి. గంట కొడుతూ ఉంటారు, మంత్రాలు చదువుతూ ఉంటారు, భగవంతుడికి తాము వండినటువంటి ఆహార పదార్థాలన్నీ నివేదన చేస్తూ ఉంటారు, భగవంతుని స్వీకరించమని వేడుకుంటూ ఉంటారు. కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి పహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఎవరైతే నాకు భక్తితో పత్రమైన, పుష్పమైన, ఫలమైన, తోయమైన సమర్పిస్తారో వారి నైవేద్యాన్ని నేను స్వీకరిస్తాను అన్నాడు. కానీ మనం భగవంతుడికి నైవేద్యం పెడితే ఆ నైవేద్యం అలానే ఉంటుంది, ఒక మెతుకైనా తిన్నాడా? ఇటువంటి సందేహం ఈ శ్లోకం నేర్చుకున్నటువంటి ఒక విద్యార్థికి కలిగిందండి. గురువు గారు ఏమిటి సంగతి, భగవంతుడు ఎంతకీ మనం పెట్టినటువంటి ఆహారం? అప్పుడు గురువు గారు ఏమన్నారంటే, నువ్వు వెళ్ళి ఈ శ్లోకాన్ని నేర్చుకుని కంఠస్థం చేసి రేపురా, అప్పుడు నీకు చెప్తాను సమాధానం అన్నాడు. ఈ పిల్లవాడు చక్కగా వెళ్ళి కంఠస్థం చేశాడు శ్లోకం, వచ్చి చెప్పాడు గురువు గారికి, పత్రం పుష్పం ఫలం తోయమని. ఈ శ్లోకం నువ్వు ఎలా నేర్చుకున్నావంటే, పిల్లవాడు అన్నాడు, నేను పుస్తకం చూసి నేర్చుకున్నాను, 10 సార్లు చదివాను, 20 సార్లు చదివాను, అప్పుడు నాకు చక్కగా జ్ఞాపకం ఉంది, నా మనసులోకి ప్రవేశించింది శ్లోకం అన్నాడు. ఓ, ఈ శ్లోకం నీ మనసులోకి ప్రవేశించింది కదా అంటే, ప్రవేశించింది. నీ మనసులోకి ప్రవేశించింది శ్లోకం అంటే పుస్తకంలో నుంచి మాయమైపోయిందా? లేదే, పుస్తకంలో కూడా ఉంది, నా మనసులో కూడా ఉంది శ్లోకం. అలాగే మనం భగవంతుడికి పెట్టినటువంటి నైవేద్యం ప్లేట్లోనూ ఉంటుంది, ఆయన కడుపులోనూ ఉంటుంది. ఆయన ఆధ్యాత్మికంగా తింటాడండి. ఆయన తినడం కూడా దివ్యం. మనలాగా చేతులతో కలుపుని నోటితో తినవలసిన అవసరం ఆయనకేముంది చెప్పండి? తినాలంటే అలా కూడా తినగలడు. కానీ మనం పెట్టినటువంటి నైవేద్యాన్ని ఆయన మన భక్తిని చూసి దాన్ని స్వీకరిస్తాడు. ఆధ్యాత్మిక పరంగా ఆయన తినదంతా మళ్ళీ మనకే ఇచ్చేస్తాడు. కాబట్టి మనం సందేహించవలసినటువంటి అవసరం లేదు. హరే కృష్ణ.